హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 21 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము రిగార్డింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ న్యూస్, అపాయింట్మెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ ద obituaries, important days. So these are the topics we are going to cover on this 21st June. So first మనం ఇంటర్నేషనల్ అఫైర్స్తో స్టార్ట్ చేయబోతున్నాం క్లాస్. రిగార్డింగ్ ది ఫస్ట్ న్యూస్ ఈజ్ ఏంటది, United Nations has announced what is that India is the 5th largest FDI recipient 2020. So FDI అంటున్నాం ఇక్కడ, రైట్? ఏంటది? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఎఫ్డిఐ అనేది ఏంటంటే మనకి 3 కండిషన్స్ ఉంటాయి. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా చేస్తారు. సో మనకి ఈ 3 కండిషన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే, లైక్ మనం ఎఫ్డిఐ అని ఎప్పుడు పిలుస్తామంటే మేజర్గా ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10%, సో అప్పుడు మనం దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాము. సో ఈ 3 కండిషన్స్ ఏంటంటే, సపోజ్ ఒక ఫారెన్ కంపెనీ ఉంది. సో ఆ ఫారెన్ కంపెనీ వచ్చి ఇండియాలో ఒక కొత్తగా మళ్ళీ సేమ్ కంపెనీ యొక్క బ్రాంచ్ కానీ అంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ని అది ఇంప్లిమెంట్ చేస్తే, ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, రైట్? అంటే వాటి ఓన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. సెకండ్ వన్ ఏంటంటే, ఇండియాలో ఆల్రెడీ రన్ అవుతున్న ఒక ఏదైనా కంపెనీ ఉంటే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయడం, అది సెకండ్ కండిషన్. సో ఇండియా యొక్క కంపెనీలో ఫారెన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడం, రైట్? అది సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే, ఎఫ్డిఐలో ఇండియాలో జరుగుతున్న ప్రాజెక్ట్స్లో ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్ చేయడం ఇండియాలో జరుగుతున్న ప్రాజెక్ట్స్లో అనమాట, లైక్ షేర్స్ టైప్ కానీ వాళ్ళ ఓనర్షిప్ కోసం కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేదే థర్డ్ కండిషన్. సో ఈ 3 కండిషన్స్లో మనం ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయో రిగార్డింగ్ దీస్ 3 కండిషన్స్ అప్పుడు మనం వాటిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సపోజ్ మారుతి ఉంది, రైట్? ఇది ఇండియా యొక్క కంపెనీ. సుజుకి జపానీస్ కంపెనీ, ఓకే. సో ఇప్పుడు జపాన్ కంపెనీ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఓనర్షిప్ కానీ రైట్స్ కానీ సో కంట్రోల్ కానీ మేనేజ్మెంట్ ఇవన్నీ తీసుకుంటున్నాయి. అంటే ఓన్లీ ప్రాఫిట్స్ ఒక్కటే కాకుండా ఇవన్నిట్లో దానికి పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ పవర్స్ అన్నీ వస్తాయి వేరే కంపెనీ, అంటే ఫారెన్ కంపెనీ వచ్చి ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో దాన్నే మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇండియా అనేది 5th లార్జెస్ట్ రిసిపియన్స్ అనమాట, ఓకే. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది అది, రైట్? నెక్స్ట్, సో ఎంత రిసీవ్ చేసుకున్నది 5th ప్లేస్లో ఉంది అంటే యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఆఫ్ 64 బిలియన్స్ ఇన్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2020. సో యూఎన్ రిపోర్ట్ ప్రకారం ఏంటి, మనకి $64 బిలియన్ అనమాట. అండ్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ 5th లార్జెస్ట్ రెసిపియంట్ దాట్ టు అక్రాస్ ద వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 ప్రకారం చూసుకున్నట్టయితే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 ఇది ఎవరు రిలీజ్ చేస్తారు ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని? UNCTAD. ఏంటది? UNCTAD. ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ మనకి 1964 అనమాట. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అన్నారు. అంటే రిగార్డింగ్ ఇది దేనికి సంబంధించింది? ఈ UNCTAD అనేది దేని గురించి చూసుకుంటుంది అంటే ఈ ట్రేడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి గురించి, ఇంటర్నల్ ట్రేడ్స్ కానీ అక్కడ వెల్ఫేర్ ఆఫ్ వాట్ వీ కెన్ సే ట్రేడర్స్ది ఎంప్లాయీస్ది చూసుకునేది మనకి ఈ UNCTAD అనమాట. సో ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ మనకి 1964, ఓకే. నెక్స్ట్, ఇండియా US లాంచ్డ్ ద హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్. ఏమన్నారు? 2 కంట్రీస్ ఇక్కడ. ఏంటా కంట్రీస్? ఇండియా ఇంకా US. సో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా ఏం చెప్పాను, లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చినప్పుడు 2 కంట్రీస్ ఏ మధ్యలో జరుగుతున్నాయి అంటే ఇండియా ఇక్కడ US. అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి, ఇండియా US యొక్క రిలేషన్స్, ఓకే. ఇండియా అండ్ US రిలేషన్స్. సో ఇలాంటి టాపిక్స్ మీరు కవర్ చేసుకుంటే మీకేంటంటే ఫర్దర్ క్లాసెస్లో మళ్ళీ ఏవైనా ఈ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఇండియా ఇంకా US కానీ ఇలాంటి ఏవైనా అగ్రిమెంట్స్ కానీ ఏదైనా MOUs కానీ సైన్ చేసినప్పుడు ఆ రిలేషన్స్ మనకు అర్థమవుతాయి. సో వాటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఈజీగా గుర్తుండిపోతుంది, ఓకే. సో ఇప్పుడు న్యూస్లో ఉంది ఏంటంటే ఇండియా అండ్ US ఆర్ గోయింగ్ టు లాంచ్ వాట్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్. సో ఈ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ అంటున్నాం, రైట్? ఇప్పుడు దాని గురించి ఒకసారి న్యూస్లో చూస్తే ఏంటంటే అకార్డింగ్ టు US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం. ఏంటది?
USISPF అనమాట. సో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ లాంచ్డ్ దిస్, ఈ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేశారు. వై? బికాస్ అండర్ ఏంటది, స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్. సో దేనికోసము, టు బూస్ట్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ ఫోర్సెస్. ఏంటన్నారు అది, ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఫోర్సెస్ని బూస్ట్ చేయడం కోసము వాళ్ళు ఈ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ని ఇండియా ఇంకా యుఎస్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా ఇంకా ఈ యుఎస్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో అదేంటంటే దిస్ వాజ్ లాంచ్డ్ బై యునైటెడ్ స్టేట్స్. ఎవరు లాంచ్ చేశారు దీన్ని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ మినిస్ట్రీ ఏంటంటే ఇక్కడ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నారు, రైట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ న్యూ వాట్ వీ కెన్ సే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నాం. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఎనర్జీ, రైట్. సో ఈ హైడ్రోజన్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, సో మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి ఉంటాయి. సో వాటి ద్వారా ఈ హైడ్రోజన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది మనకి లైక్ వేరియస్ ఆర్గానిక్ మెటీరియల్స్ కానీ లైక్ బయోఫ్యూయల్స్ కానీ, సో లైక్ వాట్ వీ కెన్ సే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్గానిక్ మ్యాటర్, సో వాటి నుంచి కూడా మనం హైడ్రోజన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. అంటే హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయ్యేది. కానీ హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి రిగార్డింగ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని బేస్ చేసుకొని మనకి హైడ్రోజన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసే పాసిబిలిటీ అనమాట. సో ఇక్కడ వీళ్ళు చేసింది కూడా ఏంటంటే హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ అనమాట. మెయిన్లీ దేనికోసము ఈ ఇండియాలో ఉన్న ఎనర్జీని లైక్ దాన్ని బూస్టప్ చేయడం కోసము వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. ఏంటది, హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్. అండ్ 2 కంట్రీస్ ఇండియా ఇంకా యుఎస్. నెక్స్ట్ రిగార్డింగ్ నేషనల్ న్యూస్. సో ఆల్రెడీ మనం నేషనల్ కరెన్సీ అనేది క్లాసెస్లో రివైజ్ చేశాము, కానీ మళ్ళీ ఒకసారి మీకు రిఫరెన్స్ కోసము నేను ఈ స్లైడ్ ఇన్సర్ట్ చేశాను. ఇంకా ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే అట్లీస్ట్ యూ కెన్ రికవర్ నవ్. సో నెక్స్ట్ నేషనల్ టాపిక్స్లో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ NCERT పార్ట్నర్స్ ఫర్ నిషిత అన్నారు. ఓకే, సో ఈ ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ అన్నాం కదా, సో ఇక్కడ సంబంధించింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కీ ఫ్యాక్టర్. లైక్ ఏ స్టూడెంట్ యొక్క లైఫ్లో అయినా ఎడ్యుకేషన్ అనేది ఒక కీ ఫ్యాక్టర్, రైట్. సో అది డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు ఎడ్యుకేషన్కి సంబంధించింది. అంటే ట్రైబల్ పీపుల్కి కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి నార్మల్ పీపుల్ లాగా. సో అందుకోసమే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అనేది చాలా స్కీమ్స్ని తీసుకొస్తుంది. సో ఇందులో ఇప్పుడు ఏంటంటే NCERT ఇంకా నిషిత ప్రోగ్రామ్స్ అన్నాం, రైట్. సో ఈ NCERT అనేది ఏంటి మనకి, దిస్ ఇస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, రైట్. సో ఈ NCERT ఏం చూస్తుంది, సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్స్లో లైక్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, సో డెవలప్మెంట్ రిగార్డింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది NCERT చూసుకుంటుంది త్రూ ద వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో అందులో భాగంగా ఏమన్నారు ఇక్కడ, పార్ట్నర్స్ విత్ వాట్, నిషిత ప్రోగ్రామ్ అన్నారు. సో ఈ నిషిత ప్రోగ్రామ్ ఏంటి, దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ ట్రైన్ ద టీచర్స్. సో అంటే అవుట్కమ్ అనేది సరిగ్గా రావాలి అంటే ఫస్ట్ టీచర్స్ని ట్రైన్ చేయాలి. సో మనకి ఇక్కడ న్యూస్లో ఉంది కూడా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు ఈ NCERT ఇంకా నిషితతో పార్ట్నర్షిప్ అయింది అంటే ఆ న్యూస్ దేనికి సంబంధించింది, స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం కోసం కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అలా అడుగుతారు. సో మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సిన వర్డ్స్ ఏంటది, ఎవరిని ట్రైన్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో, టీచర్స్ని ట్రైన్ చేస్తున్నారు. సో ఇది టీచర్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే నిషితతో పాటు దీక్ష, ఇది కూడా ఆన్లైన్ పోర్టల్ అనమాట. అంటే డిజిటల్ పర్పస్గా ఈ టీచర్స్ యొక్క నాలెడ్జ్ని ట్రైన్ చేయడం కోసం ఈ దీక్షను కూడా లాంచ్ చేశారు. ఓకే, నిషిత ఇంకా దీక్ష ఇవి ఆన్లైన్ పోర్టల్స్ అనమాట టీచర్స్ని ట్రైన్ చేయడం కోసం. సో ఇప్పుడు మనకు న్యూస్లో ఉంది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇది లైక్ దీంతో పార్ట్నర్షిప్ అయ్యారు NCERT ఇంకా నిషిత అనేది, అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి వాళ్ళది, ఫుల్ఫిల్లింగ్ ద విజన్ ఆఫ్ మినిస్ట్రీ టు అచీవ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఆఫ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నారు, రైట్. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు, లైక్ ఆ ఏకలవ్య అనే నేమ్ ఎందుకు స్పెసిఫై చేశారు, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా ఈ ఎపిక్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసాం. ఈ క్యారెక్టర్ ఏంటి, మనకు మన ఎపిక్స్ ఏవైతే ఉన్నాయో మహాభారత, సో అందులో ఉన్న ఒక ఎమినెంట్ క్యారెక్టర్ అనమాట ఇది ఏంటి, ఏకలవ్య. సో తను ఒక స్టూడెంట్, రైట్. సో లైక్ ఏమంటారు, ఒక లాయల్ స్టూడెంట్ కానీ బ్రేవ్ స్టూడెంట్ అని కానీ తనను అలా నేమ్ చేశారు. సో అందుకోసమే ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్కి తన నేమ్ ఇచ్చారు. అండ్ మెయిన్గా తను ట్రైబల్ అనమాట. సో అందుకోసము ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇలా ఇన్స్పిరేషనల్గా తీసుకోవడం కోసము అలాంటి పర్సన్ నేమ్స్ని ఇలా స్కూల్కి పెడతారు. ఓకే, సో ఇక్కడ ఈ ఏకలవ్య స్టూడెంట్స్ మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటంటే తను లైక్ బో అనేది జస్ట్ చూస్తూ నేర్చుకున్నాడు అనమాట. ఓకే,
సో మనకి మనకి మీరు రిఫర్ చేసుకున్నట్టయితే ఏకలవ్య స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే, ఎనీ నాలెడ్జ్ టీచర్ గివ్స్ ఫర్ ఎ స్టూడెంట్, సో ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ in the life of the student. That means within his life, wherever he goes, like any knowledge will that is given by the teacher. సో ఆ నాలెడ్జ్ అనేది తనకి లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది, రైట్. సో టీచర్స్ని ఎప్పుడు కానీ రెస్పెక్ట్ చేయాలి, అంటే వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా స్టూడెంట్కి తెలియాలి, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ యొక్క ఎక్సలెన్స్ అంటే అవుట్కమ్ అనేది బాగా రావడం కోసము ఈ టీచర్స్ని అనేది ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు, ఓకే. సో ఇప్పుడు అదే ప్రోగ్రామ్ అనమాట నిషిత ఇంకా ఈ ఎన్సీఆర్టీ పార్ట్నర్ అవ్వడానికి మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ అమాంగ్ 120 ఈ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే 120 యాజ్ వెల్ యాజ్ ఇంకా ప్రిన్సిపల్స్ కూడా ఉంటారు కదా, ఆఫ్ 3 states విచ్ కంప్లీటెడ్ 40 days నిషిత. ఆల్రెడీ ఈ 40 days నిషిత కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ అంటే ప్రిన్సిపల్ 3 స్టేట్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఇంకా ఈ 120 రెసిడెన్షియల్ టీచర్స్ ఎవరైతే ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఇది పార్ట్నర్షిప్ అయిందనమాట ఎన్సీఆర్టీ. సో నిషిత అన్నాం కదా, నిషిత అంటే ఏంటి మనకి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్, అంటే స్కూల్ ప్రిన్సిపల్స్కి యాజ్ వెల్ యాజ్ టీచర్స్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్స్. సో ఇది నిషిత యొక్క ఫుల్ ఫామ్. మెయిన్గా ఏంటి అది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ రిగార్డింగ్ పాన్ టు బి డిక్లేర్డ్ ఇన్ఆపరేటివ్ నాట్ లింక్డ్ బిఫోర్ June 30, 2021. ఈ న్యూస్ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేసాము రిగార్డింగ్ పాన్ గురించి. పాన్ కార్డ్ అనేది మీరు లైక్ ఆధార్తో లింక్ చేయాలి, లింక్ చేయకపోతే ఫైన్ కూడా ఇంపోజ్ అవ్వబోతుంది అండ్ అది ఇన్ఆపరేటివ్ అవ్వబోతుంది, రైట్. సో ఆ ఫైన్ ఎంత, మీకు పెనాల్టీ అనేది 1000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఈవెన్ ఇప్పటికైనా ఎవరైనా మీ ఫ్యామిలీలో వాళ్ళకైనా మీరు కూడా ఇన్ఫామ్ చేయండి ఏంటది రిగార్డింగ్ ఈ పాన్ ఏదైతే ఉందో దాన్ని ఆధార్తో లింక్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ అనేది కోవిడ్ క్రైసిస్లో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది ఇన్ని డేస్, కానీ ఇప్పుడు ఇంకా లాస్ట్ డెడ్ లైన్ అనేది June 30, 2021 అనమాట. సో అందుకే మనం అది న్యూస్లో ఉంది. అండ్ చూసుకున్నట్టయితే ఏంటంటే లైక్ ఎవరు ఇచ్చారు మనకి ఈ అనౌన్స్మెంట్ అనేది అంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో అది ఈ డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేసింది. మనం పాన్ అంటున్నాం కదా, పర్మనెంట్ అకౌంట్ నంబర్. సో ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఏంటంటే 10 digits ఆల్ఫా న్యూమరిక్ అనమాట. సో లైక్ ఏ పర్సన్ అయినా ఉన్నా కూడా రిగార్డింగ్ మన పీడిఎఫ్ ఫామ్లో కూడా ఇది వర్తిస్తుంది. అంటే వీ కెన్ అవైల్ దిస్ పాన్ నంబర్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఆల్సో. సో మనకి ఈ పాన్ కార్డ్ అనేది ఆధార్తో లింక్ చేయడం అనేది మెయిన్గా ఇప్పుడు న్యూస్లో ఉంది, రైట్. అండ్ ఎందుకోసము వీళ్ళు ఈ డిఫికల్టీస్ అన్నీ అంటే కోవిడ్ క్రైసిస్ ప్రకారం అయితే వాళ్ళు యాక్చువల్గా ఇంకా ముందే ఉండేది, కానీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారనమాట దీన్ని. అండ్ ఇందులో మనకు లైక్ కొన్ని సెక్షన్స్ ఏంటంటే చూసుకున్నట్టయితే సెక్షన్ 234H ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇందులో ఈ పాన్ ఇంకా ఆధార్కి సంబంధించిన దాంట్లో ఈ సెక్షన్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాయి. సో ఒక్కొక్కసారి మేబీ ఒకవేళ పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఇలాంటి యాక్ట్స్ పైన కానీ సెక్షన్స్ పైన కానీ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి అపాయింట్మెంట్స్కి సంబంధించిన న్యూస్. సో ఫస్ట్ అపాయింట్మెంట్ ఏంటంటే, మాంటెక్ అహ్లువియా నేమ్డ్ ద మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ IMF హై అడ్వైజరీ గ్రూప్. సో ఈ వరల్డ్ బ్యాంక్ ఇంకా IMF హై అడ్వైజరీ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఒక మెంబర్గా ఎవరిని అనౌన్స్ చేశారు, మాంటెక్ అహ్లువాలియా. సో ఈ వరల్డ్ బ్యాంక్ IMF హై అడ్వైజరీ గ్రూప్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇందులో ఉన్న పర్సన్స్ ఎవరు అంటే చూసుకుంటే దిస్ గ్రూప్ విల్ బి జాయింట్లీ లెడ్ బై మారీ పెన్సు సెలా అండ్ యాజ్ వెల్ యాజ్ నికోలస్ స్టీన్. ఇంకా ఈ గ్రూప్లో మెయిన్గా ఇంక్లూడ్ అయింది ఎవరు మనకు చూసుకోవాల్సింది, గీతా గోపీనాథ్ కూడా. సో మనం గీతా గోపీనాథ్ అంటున్నాం కదా, సో గీతా గోపీనాథ్ లైక్ షీ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్. సో అందుకోసమే ఇక్కడ స్ట్రెస్ చేసి న్యూస్లో చెప్తున్నాను మీకు, గీతా గోపీనాథ్ ఇండియాకి సంబంధించిన పర్సన్. షీ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్. అండ్ యూ కెన్ సీ హియర్ ఏంటంటే తను ఎకనామిక్ కౌన్సిలర్ అనమాట అండ్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎట్ ద IMF. సో మనం ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఇంకా IMF అంటున్నాం, రైట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. సో ఈ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏం చేస్తున్నాయి, సో వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, లైక్ వార్ డివాస్టర్స్ కంట్రీస్ అంటే ఏవైతే ఉంటాయో వాటికి ఫినాన్షియల్గా లోన్స్ ఇచ్చి హెల్ప్ చేయడం, పావర్టీని ఎరాడికేట్ చేయడం. సో ఇవి వరల్డ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్. IMF అంటున్నాం, రైట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్. సో
లైక్ ఈ ఆర్గనైజేషన్ ఏం చేసి దిస్ విల్ లుక్ ఆఫ్టర్ వాట్ టు రెడ్యూస్ ద పావర్టీ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్. ఇంకా ఏంటి లైక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి వీటి గురించి చూసుకునేది మనకి ఐఎంఎఫ్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళినట్టయితే మాంటెక్ అహ్లూవియా అన్నాం కదా. సో దిస్ మెంబర్ ఇఫ్ యూ సీ తనేంటంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అనమాట. అండ్ హీ వాజ్ నేమ్డ్ ఏ మెంబర్ ఆఫ్ హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ ఏదైతే ఉందో, ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు కదా మనం న్యూస్లో చూసిన ప్రకారం అయితే, అంటే ఈ గ్రూప్ అనేది జాయింట్గా లీడ్ చేస్తున్నారు రైట్. సో అందులో ఒక మెంబర్ ఎవరు ఇప్పుడు లైక్ దానికి మెంబర్గా ఆ అడ్వైజర్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి మెంబర్గా నేమ్ చేసిన పర్సన్ని మనకి మాంటెక్ అహ్లూవాలియా. And the group was formed by whom? World Bank and IMF in the face of dual crisis posed by the COVID-19 pandemic as well as climate change. అంటే ఈ గ్రూప్ని దేన్ని లైక్ ఏది కన్సిడర్ చేసుకొని ఫామ్ చేశారు వాళ్ళు? ఈ COVID-19 యాజ్ వెల్ as క్లైమేట్ చేంజ్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని వరల్డ్ బ్యాంక్ ఇంకా IMF అనేది ఈ హై అడ్వైజరీ గ్రూప్ని ఫామ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి రిగార్డింగ్ రిపోర్ట్స్ అండ్ ర్యాంక్స్. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనమాట. సో ఇందులో బెంగళూరు ఈజ్ ద మోస్ట్ లైవబుల్ సిటీ అన్నారు. సో బెంగళూరు అనేది టాప్లో ఉంది. కానీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అన్నాం కదా. సో ఇది లైక్ ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని సిటీస్కి ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారు? ఓకే, సో అవేంటంటే 4 పారామీటర్స్ అనమాట. సో అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ స్కోర్ ఆఫ్ ఈచ్ సిటీ. సో ఈ సిటీ యొక్క స్కోర్ అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఈ 4 పారామీటర్స్ ఏంటంటే అవి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎకనామిక్ ఎబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ సిటిజన్స్ పర్సెప్షన్స్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని సిటీస్కి ర్యాంకింగ్స్ అనేది వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ఏంటి బెంగళూరు టాప్ అన్నాం, కానీ మనకి ఎగ్జామ్లో స్టేట్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఛాన్సెస్ ఉంటాయి అంటే, ఒకవేళ టీఎస్పీఎస్ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ అయితే మేబీ మా తెలంగాణ ర్యాంక్ కూడా అడుగుతారు. ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో అందులో తెలంగాణ యొక్క ర్యాంక్ ఏంటంటే దిస్ ఇస్ 24th. ఓకే, అండ్ విశాఖపట్నం ర్యాంక్ అంటే రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అయితే మేబీ విశాఖపట్నం పైన క్వశ్చన్స్ రేస్ చేస్తారు. సో విశాఖపట్నం ర్యాంక్ వచ్చేసి 15th. ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి విశాఖపట్నం అండ్ తెలంగాణ ర్యాంక్. దట్ మీన్స్ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించింది ఏంటి మనకి హైదరాబాద్ సిటీ యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 24th. కానీ ఇక్కడ టాప్లో ఉన్న ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీ ఏంటి? బెంగళూరు రైట్. సో ఇంకా బెంగళూరులో లైక్ టాప్ 5 సిటీస్ ఏంటంటే దిస్ ఈస్ ఫాలోడ్ బై చెన్నై, షిమ్లా, భువనేశ్వర్ అండ్ ముంబై. దీస్ ఆర్ ద టాప్ 5 బెస్ట్ సిటీస్ రెస్పెక్టివ్లీ. అంటే ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేసింది ఇది. సో ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE. సో మనల్ని ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేశారు, రిలీజ్డ్ బై హూమ్ అనే క్వశ్చన్స్ చాలా ప్రీవియస్ పేపర్స్లో చూసుకున్నట్టయితే ఇలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎవరు రిలీజ్ చేస్తారు అనేది కూడా కాన్సన్ట్రేట్ చేయండి. దిస్ ఇస్ రిలీజ్డ్ బై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఏంటది ఇండియాస్ ర్యాంక్ 128th ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021. సో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే రిగార్డింగ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సో దాని ప్రకారం అంటే మనం చూస్తున్నాం కదా లైక్ ఫ్యూచర్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అంటున్నాం అంటే కంట్రీస్ అనేవి జస్ట్ టు అలో వాట్ ఈ సస్టైనబుల్ సంబంధించిన ఏవైతే ఉంటాయో సో ఆ గోల్స్ని కానీ అవి కానీ అన్నీ మీట్ అవ్వాలి రైట్. సో లైక్ ఈవెన్ చూసుకుంటే వాటర్ కానీ క్లీన్ ఎనర్జీ కానీ లైక్ ఎన్విరాన్మెంట్ కానీ ఇలాంటి బేసిక్ నీడ్స్ ఎడ్యుకేషన్ కానీ జెండర్ ఈక్వాలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కదా మనకి. సో అలాగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన రిపోర్ట్లో ఇండియా అనేది 128th ర్యాంక్లో ఉంది. సో అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అంటే మనకి అవుట్ ఆఫ్ 165 కంట్రీస్లో ఇండియా అనేది 128th ప్లేస్లో ఉంది. ఓకే, సో టాప్లో ఉన్నది ఏంటి మనకు అది ఫిన్లాండ్, దాని తర్వాత సెకండ్లో ఉంది స్వీడన్ అండ్ థర్డ్ ఈజ్ డెన్మార్క్. అంటే టాప్ 3 కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అందుకే టాప్ 5 కానీ టాప్ 3 కంట్రీస్ కానీ రిపోర్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు చూసుకోవాలి మన కంట్రీ ర్యాంక్ ఇంకా టాప్లో ఉన్న ఒక 5 or 3 కంట్రీస్ చూసుకుంటే సరిపోతుంది. సిటీస్ కానీ స్టేట్స్ కానీ ఇప్పుడు సపోజ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ చూసాం. సో ఆ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో టాప్ 5 సిటీస్ యాజ్ వెల్ యాజ్ మన స్టేట్స్కి సంబంధించిన ర్యాంక్స్. సో అలా చూసుకుంటే ఎగ్జామ్స్లో లాజికల్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
అండ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇదేంటంటే 6th ఎడిషన్ అనమాట, ఈసారి రిలీజ్ అయింది. సో మనకి ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే దిస్ ఈజ్ రిలీజ్డ్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనమాట. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ప్యారిస్, ఫ్రాన్స్, న్యూయార్క్ అండ్ యూఎస్ఏ. నెక్స్ట్ రిగార్డింగ్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఫస్ట్ బుక్ వచ్చేసి మనకి ఏంటది, అమితావ్ ఘోష్ న్యూ బుక్ ద నట్మెగ్స్ కర్స్. అంటే అమితావ్ ఘోష్ గారి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే ఇందులో ఒక మెయిన్ పార్ట్ చూసుకోవాలి. ఇఫ్ యూ సీ దట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ అన్నాం, రైట్. సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది ఏంటంటే ఇది ఎవరికి ఇస్తారు, లైక్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ లిటరరీ హానర్ ఇన్ ఇండియా అనమాట. సో ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే యాన్యువల్గా ఏంటది, యాన్యువల్గా అన్నాము అంటే ఏంటి, ఇయర్లీ వన్స్ దీస్ అవార్డ్స్ విల్ బీ గివెన్. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ ఏమన్నాము, మెయిన్లీ ఇండియన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దాట్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంకా రిమైనింగ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో అంటే ఎక్కువగా ప్రామినెంట్ ఉన్న రైటర్స్కి ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. ఓకే, సో ఇంగ్లీష్కి సంబంధించి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన రైటర్ ఫస్ట్గా ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్ని రిసీవ్ చేసుకున్న పర్సన్ అమితావ్ ఘోష్ గారు 2019లో. ఓకే, సో మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది కూడా తన గురించే. ఏంటంటే తన ఒక న్యూ రిలీజ్ చేసిన బుక్ అనమాట. సో ఆ బుక్ నేమ్ ఏంటి, దాట్ ఈస్ ద నట్మెగ్స్ కర్స్ పారబుల్స్ ఫర్ ఏ ప్లానెట్ ఇన్ ద క్రైసిస్. ఇది బుక్ యొక్క టైటిల్. మరి ఆ బుక్లో తను ఏం డిస్క్రైబ్ చేశారు అంటే హీ టాక్స్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కొలోనిజం ఆన్ ద వరల్డ్. సో ఈ కొలోనియలిజం అంటున్నాం, కొలోనియలిజం అంటే ఏంటి, సో లైక్ ఒక కంట్రీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ పొలిటికల్ పవర్ని తీసుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే రిగార్డింగ్ మెయిన్గా ఏంటి టు ఇంప్రూవైజ్ రిగార్డింగ్ ఎకనామీ సెక్టార్ ఏదైతే ఉంటుందో సో దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ కానీ కల్చర్ కానీ సో ఇవన్నీ లైక్ అక్కడున్న పీపుల్కి వీళ్ళు వెళ్ళి ఆక్యుపై చేయడం అనమాట. సో టేకింగ్ ద పవర్ ఆఫ్ like political power into their hands. That means from one country to another country they move and they occupy that country. అంటే కాలనీస్గా వాటిని ఏర్పాటు చేసి సో దాన్ని మనం కొలోనియలిజం అంటున్నాం. సో తను ఈ బుక్లో డిస్క్రైబ్ చేసింది కూడా కొలోనియలిజం అనేది వరల్డ్లో ఎలా జరుగుతుంది, రైట్. ఈ స్టోరీ తను డిస్క్రైబ్ చేశారు. యాజ్ వెల్ as చూసుకున్నట్టయితే ఏంటంటే తను జర్నీ ఎక్కడి నుంచి అంటే ఈ బండా ఐలాండ్స్ అనేవి బండా ఐలాండ్స్ నుంచి లైక్ ఆన్ ఏ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ కొలోనియల్ మైండ్ సెట్ ఆఫ్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ వాట్ ఈ హ్యూమన్ లైఫ్ని కానీ ఎన్విరాన్మెంట్ని కానీ అంటే చెప్తున్నాం కదా. సో కొలోనియలిజం అయినప్పుడు ఏమవుతుంది వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ లాంగ్వేజెస్ కానీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అలా లైక్ ఈవెన్ ఇప్పుడు కూడా ఎలాగ ప్రజెంట్ అవుతున్నాయి వరల్డ్లో అంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర పొలిటికల్ పవర్ తీసుకోవడం. సో ఇలాంటివన్నీ తను మెయిన్గా కొలోనియలిజం ఫ్యాక్టర్ పైన తను డిస్క్రైబ్ చేశారు. షార్ట్గా చెప్పాలంటే తను డిస్క్రైబ్ చేసింది మొత్తం కొలోనియలిజం పైన. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. సో మనకేంటి ఫస్ట్ అది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st జూన్. సో మనం యోగా గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. దాట్ ఈస్ రిగార్డింగ్ ఏంటది, దిస్ ఈస్ ఏన్షియంట్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యోగా అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. ఏంటది, దట్ ఈస్ టు జాయిన్ లేదా టు యునైట్ అనమాట. సాంస్క్రిట్లో యోగా యొక్క మీనింగ్ ఏంటి, టు జాయిన్ ఆర్ టు యునైట్. సో అది దేన్ని సింబలైజ్ చేస్తుంది, సింబలైజింగ్ యూనియన్ ఆఫ్ బాడీ అండ్ కాన్షియస్నెస్. అంటే మన 5 సెన్సెస్ని వీ కెన్ గెట్ ఇన్ టు కంట్రోల్. సో ఈ 5 సెన్సెస్ని మనం కంట్రోల్లోకి తీసుకున్నట్టయితే మనం వరల్డ్ని కూడా కాన్క్వర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో ఈ యోగా వల్ల మెయిన్గా ఈ కోవిడ్-19 క్రైసిస్లో ఏంటంటే హెల్త్కి సంబంధించిన చాలా అడ్వాంటేజెస్ జరుగుతున్నాయి, రైట్. ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం యోగాతో లైక్ ఓవర్కమ్ అవ్వచ్చు అన్న ఛాన్సెస్ కూడా మెయిన్గా చాలా స్టేట్స్లలో ఈ యోగాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారు, రైట్. సో ఇప్పుడు ఈ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంది ఏంటంటే ఇది 7th ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. అంటే మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ లైక్ 2015లో ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది లైక్
ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లైక్ ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు 2015 అనమాట. సో ఇంటర్నేషనల్ యోగా డే అనేది 2021లో జరుగుతుంది. ఏంటది? దట్ ఈస్ 78th ఇంటర్నేషనల్ డే. అండ్ దీని యొక్క మోటో ఏంటంటే వన్ వరల్డ్ వన్ హెల్త్. అంటే ఇప్పుడున్న క్రైసిస్ ప్రకారం, ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం మనకి హెల్త్ మీదనే ఫోకస్ కదా. సో ఈ యోగా యొక్క థీమ్ కూడా అదే అనమాట, వన్ వరల్డ్ వన్ హెల్త్. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? యోగా ఫర్ వెల్నెస్. సో ఈ యోగా ఫర్ వెల్నెస్ అని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే ప్రాక్టీసింగ్ యోగా ఫర్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ వెల్బీయింగ్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతున్నారు, రైట్? అంటే ప్రెషర్ తీసుకొని, స్ట్రెస్ తీసుకొని ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ అవ్వడం కోసం యోగా అనేది ప్రాక్టీస్ చేయాలి. సో అందుకోసమే వాళ్ళు థీమ్ ఏమి ఇచ్చారు అన్నట్టు ఇక్కడ యోగా ఫర్ వెల్నెస్ అనే థీమ్ వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటది? వరల్డ్ మ్యూజిక్ డే. సో ఈ వరల్డ్ మ్యూజిక్ డే అంటున్నాం. మనం మ్యూజిక్ అనేది ఒక రీఫ్రెష్మెంట్ పర్పస్గా ఎక్కువ మెంబర్స్కి అలవాటు ఉంటుంది, రైట్? సో ఇలా కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఈవెన్ మ్యూజిక్ కూడా ఒక డే ఉంది, దాట్ ఈజ్ వాట్ 21st జూన్. సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే లైక్ ఒక 2 జనరల్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి, అంటే నార్త్కి ఇంకా సౌత్కి సంబంధించింది. సో ఏమంటామంటే వాటిని మనం హిందుస్థానీ మ్యూజిక్, ఈ క్లాసికల్ మ్యూజిక్స్ ఉంటాయి కదా. సో హిందుస్థానీ ఇండియన్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ సే దట్ కార్నాటిక్ మ్యూజిక్ ఉంటుంది. ఓకే, ఇవి క్లాసికల్ మ్యూజిక్స్ అనమాట, హిందుస్థానీ ఇంకా కార్నాటిక్. ఓకే, సో ఇవి ఇండియాకి సంబంధించిన క్లాసికల్ మ్యూజిక్స్. ఈ వరల్డ్ మ్యూజిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే హానర్ ద అమేచర్ అండ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హానర్ చేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ డేని 120 కంట్రీస్ అనేది సెలబ్రేట్ చేస్తాయి. ఎలాగా? బై ఆర్గనైజింగ్ ద ఫ్రీ పబ్లిక్ కాన్సర్ట్స్ ఇన్ పార్క్స్ కానీ, స్టేషన్స్ కానీ, లైక్ మ్యూజియంస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్, అంటే పబ్లిక్ ప్లేసెస్లో వీళ్ళు ఇలా కండక్ట్ చేసి ఈ డే యొక్క వాట్ వీ కెన్ సే ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు చెప్తారనమాట. అండ్ టు హానర్ ద ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ ద ఫ్రీ మ్యూజిక్ టు ఎవ్రీ వన్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ఎంకరేజ్ ద musicians to showcase their work towards the world. Next regarding obituaries. సో ఆబిచరీస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ డిపిఐఐటి గురించి తెలుసుకోవాలి మనం. ఏమన్నారు? అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది మనకి ఫస్ట్ ఏంటంటే డిఐపిపిగా ఉంది, తర్వాత దీన్ని రీనేమ్ చేశారనమాట. సో ఫస్ట్ డిఐపిపి అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ పాలసీ ప్రమోషన్ అనమాట. సో ఇది ఇండస్ట్రీ పాలసీ ప్రమోట్ చేయడం కోసం ఫస్ట్ ఉన్న ఇది, కానీ దీన్ని రీనేమ్ చేశారు. ఏమని? డిపిఐఐటిగా. అంటే ఈ డిపిఐఐటి వేటిని చూస్తుంది? లైక్ మెయిన్గా ఈ ట్రేడ్స్ సంబంధించిన ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీస్ కానీ ఇవి దిస్ విల్ లైక్ సీ ఓవరాల్ పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే మనకి, సో ఈ డిపిఐకి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. లైక్ ఆ పర్సన్ ఎవరు? గురుప్రసాద్ మోహపాత్ర. సో హీ ఈజ్ గురుప్రసాద్ మోహపాత్ర. తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. దాట్ దేనికి సంబంధించి? డ్యూ టు ద COVID-19 సివియర్ కాంప్లికేషన్. సో COVID-19 ద్వారానే ఈ పర్సన్ కూడా లైక్ తన లైఫ్ని లాస్ అయ్యారు. అండ్ తన గురించి మనం హిస్టరీ చూసుకున్నట్టయితే ఏంటంటే హీ వాస్ ఎ గుజరాత్ క్యాడర్ 1986 బ్యాచ్ IAS ఆఫీసర్ హూ హ్యాస్ ఎర్లియర్ సర్వ్డ్ యాజ్ అ జాయింట్ సెక్రటరీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. అండ్ ఇక్కడ డిపిఐటి అన్నాం కదా. సో ఇది దేనికి సంబంధించి? అండర్ విచ్ మినిస్ట్రీ దిస్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్గా డిపిఐఐటి ఆబ్జెక్టివ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలా అడగకుండా దిస్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో దాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏంటంటే మిస్లీనియస్ న్యూస్ చూసుకున్నట్టయితే మనం యోగా యాప్ అనమాట. అంటే మనకి ఈరోజు ఏంటి 21st జూన్ రోజు ఇంటర్నేషనల్ యోగా డే కదా. సో దానికి సంబంధించి యోగా యాప్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. సో ఈ యోగా యాప్ ఏంటంటే మెయిన్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యోగా వీడియోస్, ట్రైనింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఈ యాప్లో మనం చూసుకోవచ్చు అనమాట. సో అదే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇందులో చూడాల్సింది ఏం లేదు. అండ్
ఇంకా ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో సో దాని పర్పస్లో ఒక మంత్ర ఏంటంటే అది యోగా సే సహయోగ్ తక్ అనమాట. సో అదొక యోగా మంత్ర. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాప్ ఏదైతే ఉందో దిస్ విల్ బి ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఫ్యూజన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఏన్షియంట్ సైన్స్. సో ఈ యోగా యాప్ అనేది వాళ్ళు లాంచ్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొవైడ్ ద యోగా ట్రైనింగ్ వీడియోస్. సో అన్నీ మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ట్రైనింగ్ వీడియోస్ అనేది మనం చూడొచ్చు, రైట్. సో లెట్ us conclude the class. ఏంటది, యాజ్ ఎ స్టూడెంట్ అండ్ యాజ్ ఎ మీరు ఒక ఆస్పిరెంట్గా ఉన్నారు, లైక్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది కానీ స్టడీ సైడ్ ఉన్నారు కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ కానీ లైక్ మెమరీ పవర్ కానీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఇది ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే లైక్ మీ స్ట్రెస్, ఇప్పుడున్న చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది, లైక్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి కదా, అండ్ అప్కమింగ్ ఎగ్జామ్స్ గురించి కానీ ఈ రిగార్డింగ్ కోవిడ్ క్రైసిస్ కానీ జాబ్స్ పడతాయా లేదా ఇలాంటి ప్రెషర్స్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉండుంటాయి. సో ఇలాంటివన్నీ రిమూవ్ చేయడానికి యోగా అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్ యాజ్ ఐ సే. అండ్ అకార్డింగ్ టు దట్ ఇంకా ఏంటి, మీ కాన్సన్ట్రేషన్ని కానీ మెమరీ పవర్ని కానీ ఇంక్రీజ్ చేసుకోవడానికి జస్ట్ ఒక సింపుల్ ఆసన రిగార్డింగ్ యోగా ఏంటంటే అది ప్రాణాయామం అనమాట. సో ఈ పొజిషన్ చూసుకుంటే మీకు ప్రాణాయామం లైక్ మెడిటేషన్ అని కూడా అంటుంటాం కదా. సో ఇది అనేది చాలా ఈ పోస్ట్ లైక్ దిస్ ఆసన విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్, లైక్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సో ఐ హోప్ అట్లీస్ట్ మీరు ఒక 10 to 15 minutes అనేది ఇలాంటి వాటికి స్పెండ్ చేస్తే అట్లీస్ట్ సమ్ రిలాక్సేషన్ కానీ ఇలా ఫిజికల్గా మెంటల్గా మనకి ఒక హెల్త్ అనేది లైక్ వెల్ కండిషన్లో ఉండడం కోసం అనమాట. ఓకే, ఐ హోప్ you people will do this I think from the next day. Thank you. We will meet you in the next class.